అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వారు తిరు నక్షత్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ప్రహ్లాద వర్ధస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు తిరుమంగై ఆళ్వార్ పంచామృతాలతో అభిషేకం చేశారు. సాయంత్రం పల్లకిపై కొలువు ఉంచి తిరువీధుల్లో ఊరేగించారు. ఆస్థాన మండపంలో కొలువుంచి పూజలు నిర్వహించారు. వేద ప్రబంధ పారాయణాలు పఠించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. గ్రహకామ్యయా ఏలాజాతి లవంగ చంపగమిల తత్కోలముస్తానిషా యుక్మోషీర పఠీరసాల విరసత్ కర్పూర కాశ్మీరవత్ స్నానీయం తపనీయ భాక్షత్రం దేవమింద్రియం. వేదవాక్యానుసారంగా వృశ్చిక మాసం సౌర్యమాన ప్రకారం కార్తీక మాసం. ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే చాంద్రమాన ప్రకారం ఒక పౌర్ణమి. ఇది సౌర్యమాన ప్రకారం సూర్యుని లెక్క పెట్టి ఈరోజు పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు ఈ అహోబిల క్షేత్రాన్ని కనబెట్టిన తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనం చేసిన 108 వైష్ణవ దివ్యదేశం. దాంట్లో ఈ అహోబిల క్షేత్రం 97వ క్షేత్రం. నిన్న వారికి ఒక జన్మ జయంతి మహోత్సవం జరిగింది. వారికి ముందు ఉండే తిరుప్పానాళ్వార్ అని ఒక గొప్ప పండితుడు. వారు జన్మించినది వేరే ఒక కులంలో ఉన్న భగవంతుని సదాసర్వకాలం వీణావాద్యంతో భగవంతుని పాడేవారు. వారి దేవాలయానికి వచ్చే అర్చకుడు వారిని భ్రష్టుడు అని చెప్పి బయటికి పంపిస్తే ఆ భగవంతుడు వారికి అర్చకుడికి ఆవేశించి వారే నా పరమ శిష్యుడు కాబట్టి వారిని పిలుచుకుంటా అని చెప్పి తిరుప్పానాళ్వార్ అంటారు. మునివాహన సేవకుడు అని ఆ స్వామి వారిని అర్చకుడు భుజం మీద తీసుకోవచ్చి దేవుని మంగళాసాధన చేస్తే ఆపాద చూడ మరిహంస హరింసయానం భగవంతుని శిరస్సు నుంచి పాదాల వింద వరకు అత్యద్భుతంగా 10 పాసురాలతో స్వామివారిని శ్రీరంగ క్షేత్రంలో మంగళాశాసనం చేసిన వారు ఒక్క జన్మ జయంతి ఈ రోజు ఉత్సవం. సాయంకాలం స్వామివారికి కృత్తికా దీపోత్సవాన్ని ఉద్దేశించి దీపాలు వెలిగించి సహస్ర దీపాలంకారంతో పాటు ఎన్ని దేవాలయాలు చుట్టూ దేవాలయాలు ఉన్నా అందరికీ మంగళహారతి చేసి బయట స్వామివారికి ఒక జ్యోతి వెలిగించి ఆ తర్వాత స్వామి గ్రామోత్సవానికి వెళ్లి మళ్ళా లోపలికి వచ్చిన తర్వాత వేద విన్నపంతో ఈ అత్యద్భుతంగా ఈ ఒక ఉత్సవం జరుగుతుంది కనుక ఈ ఒక ఉత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకున్న యావత్ భక్తులకి సంతాన సంపదం లక్ష్మీం ఆయుర్ ఆరోగ్య పూర్వికాం శ్రీనృసింహ పదద్వంతో దద్యాద్ అత్యంత వైభవాత్ అని చెప్పి స్వామివారి కృపాకటాక్షం యావత్ భక్తులకి లభించాలని చెప్పి నృసింహ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాజ భద్రయా జుష్ట వ్యస్తం భద్రం నమామ్యహం. ఈనాటి ఉభయదారులు హైదరాబాద్ వాస్తవ్యుడు మంజునాథ్ చంద్రశేఖర్ చాముండేశ్వరి దంపతి వారు ఈ రోజు కార్యక్రమానికి మొత్తం వారి సహకరిస్తారు. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో,
నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.